హారతి తీసుకొని లైక్ కొట్టేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. తిరుమల ఈసారి నేను, మా అమ్మ, మా నాన్న, బాబాయ్, పిన్ని మేము 5గురం కలిసి అయితే ఈసారి తిరుమల, అరకొండ, కాణిపాకం, అరుణాచలం అయితే వెళ్ళేసి వచ్చాము. ఫస్ట్ అయితే తిరుమల వెళ్ళాము. మేము ముందు అనుకోలేదన్నమాట, జస్ట్ ఒక 2 days ముందే అనుకున్నాము. అందుకనేసి ఇంకా స్పెషల్ దర్శనం అవన్నీ కుదరలేదు. డైరెక్ట్ సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అది కూడా టోకెట్ లేకుండా ఫ్రీ దర్శనము. సో ఫస్ట్ అయితే కింద తిరుమలలో ఇలా చెకింగ్ చేస్తారనమాట. అలిపిరి దగ్గర మొత్తం మన బ్యాగ్స్, కారు ఇంకా అన్నీ అలాగే చెక్ చేస్తారు, ఏమేమి ఉన్నా కానీ. అలా చెక్ చేసిన తర్వాత మనకి మినిమం 24 minutes పైనే టైం పట్టాలి. ఒకవేళ అంతకంటే లోపల వెళ్ళిపోతే మనకు ఫైన్ పడుతుంది. సో నిదానంగా ప్రశాంతంగా వెళ్ళాం మేము పైకి. ఫస్ట్ మా బాబాయ్ ఇంకా నాన్న గుండు చేయించుకున్నారు. తిరుమలకి వెళ్తే గుండు చేయించుకోవడం ఆనవాయితీలాగా ఉంటుంది కదా. దాని తర్వాత అందరం రెడీ అయిపోయి ఫస్ట్ వారాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 6:30 అలా వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళేసరికి 7:15 అయింది. అక్కడ టోకెన్స్ ఇచ్చారు. 7:15కి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే ఒక 4 to 5 hours అంటే మాకు 11:40 వరకు అక్కడే కూర్చొని ఉన్నాము కంపార్ట్మెంట్లో. 11:40కి దర్శనానికి వదిలితే 12:40కి అంతా దర్శనం అయిపోయింది. అంతా చెకింగ్ అవన్నీ అయిపోయేసరికి. దాని తర్వాత వచ్చేసి బయటకు వచ్చేసరికి 1 అయింది మాకు. ఫస్ట్ టైం మాకు 4 hours దర్శనం అయిపోయింది. ఇంకా రిటర్న్ అయ్యేప్పుడు అలాగే కారులో ఆగేసి ఆంజనేయ స్వామిని చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఏడుకొండలు దిగేప్పుడైతే ఈ కొండ కనిపిస్తుంది, చాలామంది చూసే ఉంటారు. ఇది వచ్చేసి గరుడ అవతారము వెంకటేశ్వర స్వామిది. నా ఫోన్లో అయితే అంత క్లారిటీగా రాలేదు, ఎందుకంటే కొంచెం దూరం నుంచి తీసాను కాబట్టి. ఇంకా అది చూసుకొని అయితే మేము నెక్స్ట్ అరగిరికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ అరకొండ, అరగిరి అన్నీ ఒకటే అనమాట. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఆంజనేయ స్వామి సంజీవిని కోసం పర్వతాన్ని తీసుకెళ్ళేప్పుడు ఒక పార్ట్ ఇక్కడ పడింది అనేది నమ్ముతారనమాట. ఇక్కడైతే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ వెహికల్ని బట్టి వాళ్ళు టోల్ గేట్ లాగా తీసుకుంటారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా మేమైతే పైకి వెళ్ళేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా గుడి లోపలికి అయితే మొబైల్స్ అలో లేదు. సో బయట ప్రెమిసెస్ వరకు నేను వీడియో తీశాను. ఇలా ఉంటుందన్నమాట బయట అంతా. అక్కడైతే ఫుల్ కోతులు ఉంటాయి. కొంచెం మీరు ఏమన్నా థింగ్స్ తీసుకెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అక్కడ కనిపించేదే గుడి. ఈ వాటర్ వచ్చేసి మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ వాటర్ తాగితే తగ్గిపోతుంది అని నమ్ముతారు. సో చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వాటర్ తాగడానికి ఉంటారనమాట. బాటిల్స్లో కూడా కొంతమంది తీసుకొని వెళ్తూ ఉంటారు మళ్ళీ తాగడానికి. ఇది స్వామివారి కోనేరు అనమాట. అక్కడ కనిపిస్తున్నదంతా ఇదంతా కొండపైనే ఉంటుంది టెంపుల్ అంతా. మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము కాణిపాకం స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ వెళ్ళాము కాణిపాకంకి. మేము కాణిపాకంలో అయితే 7కి దర్శనం చేసుకున్నాము. ఒక 1/2 hour అంతా కాణిపాకంలో దర్శనం అయిపోయింది. కాసేపు దర్శనాలు ఆపేశారనమాట. మేము 5 అలా వెళ్ళాము కాణిపాకంకి, బట్ 7 వరకు ఆపేస్తున్నారు. 7కి వెళ్ళేసి 7:30కి అంతా వచ్చేసాము. ఎక్కువ టైం పట్టలేదు కాణిపాకంలో. అరకొండలో కూడా ఎక్కువ టైం పట్టలేదు. ఇంకా తిరుమల అంటే ఎప్పుడైనా మనం 1 day చూసుకుంటాము. నెక్స్ట్ అరుణాచలంకి వెళ్ళాము. నైట్ బయలుదేరితే మార్నింగ్ అంతా అరుణాచలంకి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అయ్యి 4:30కి అంతా గుడి దగ్గర ఉన్నాము. గుడి దగ్గర ఫస్ట్ మా అమ్మ, పిన్ని అయితే దీపాలు వెలిగించారనమాట. వాళ్ళు దీపాలు వెలిగించాక ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. 5:15 అలా ఉంటుంది మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని 8 లింగాలు, దాని తర్వాత సూర్యలింగం, చంద్రలింగం, అవి 8 లింగాల్లోకి కౌంట్ రావు. అన్నీ చూసుకుంటూ వచ్చానమాట. నేను ఇక్కడ మ్యాక్సిమం నేను తీసిన లింగాలన్నీ వీడియోస్ అయితే పెడుతున్నాను, మీరు కూడా చూడండి. ఇది గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటుంది. చార్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టాను అనమాట, చూడొచ్చు మీరు. ఇది కొండ అనమాట. ఈ కొండ చుట్టూరే మనం తిరుగుతాము. బట్ కొండకి దగ్గరగా అయితే ఎక్కడా వెళ్ళాం. 14 kilometersలో కొంచెం డిస్టెన్స్ నుంచే మనము ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాము.
ఇది వచ్చేసి ఫస్ట్ది అనమాట, ఫస్ట్ లింగం ఇదే. ఈ లింగం పేరు వచ్చేసి ఇంద్రలింగం, ఇది ఈస్ట్కి ఉంటుంది. నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగం, ఇది సౌత్ ఈస్ట్కి ఉంటుంది. బట్ రోడ్డుకి ఇది అటువైపుకు ఉంటుంది అనమాట. మనం రోడ్డు మారి అయితే చూసుకోవాలి. కొంతమంది ఇది మిస్ అవుతూ ఉంటారు సెకండ్ లింగాన్ని. సో ఇది కొంచెం మీరు చూసుకొని ఈ లింగాన్ని మర్చిపోకుండా దర్శనం అయితే చేసుకోండి. మ్యాక్సిమం అక్కడ ఇండికేషన్స్ అన్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడరు. నెక్స్ట్ వచ్చేసి యమలింగం, ఇది వచ్చేసి సౌత్కి ఉంటుంది. మేము ఈ లింగాలతో పాటు నార్మల్గా సైడ్కి దేవా కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి, ట్రస్ట్ వాళ్ళవి అలా గుళ్ళు కూడా ఉంటాయి కదా, ఆ గుళ్ళు కూడా మేము చూసుకుంటూ వచ్చామన్నమాట. మాకు టైం ఉండింది. తిరుమలలో త్వరగా దర్శనం అయిపోవడం వల్ల మాకు కొంచెం టైం అనేది బాగానే ఉండింది కాబట్టి నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాం మేము అన్నీ. ఇది వచ్చేసి నైరుతి లింగం, ఇది వచ్చేసి సౌత్ వెస్ట్కి ఉంటుంది. ఇది 4వ లింగం అనమాట. ఇలా ఉంటుంది బయట ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూస్తే మీకు నెమలి కూడా కనిపిస్తుంది, ఒకటి ఉంటుంది అక్కడ సైడ్కి ఉంటుంది. మనం నెమలి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఉండదు కానీ కంచెలు ఉంటాయి, కంచెల నుంచి అయితే చూడొచ్చు. ఇంకా మీకు దారిలో వెళ్తూ ఉంటే జింకలు అవి కూడా కనిపిస్తాయి. మాకు ఈసారి అయితే కనిపించలేదు కానీ లాస్ట్ టైం అయితే కనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం, ఇది వచ్చేసి వెస్ట్కి ఉంటుందన్నమాట. దాని తర్వాత వాయులింగం 6th లింగం, ఇది వచ్చేసి నార్త్ వెస్ట్కి ఉంటుంది. ఈ వాయులింగం అనేది మనకు రాశుల ప్రకారం ఉంటుంది కదా, కర్కాటక రాశికి వాయులింగం, అందుకు నేను అక్కడ దీపం వెలిగించాను. చంద్రలింగం ఇలా సైడ్కే ఉంటుందన్నమాట మనకు పోయే రూట్లో. బెటర్ థింగ్ ఏంటంటే మనం వెళ్ళే ప్రతి గుడికి ఇట్లా బయట వచ్చేసి ఒక హోర్డింగ్ ఉంటుంది, మనం అక్కడ చూసుకోవచ్చు మనకు అది ఏ లింగము, ఇంకా మనం మెయిన్ లింగానికి గుడికి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నామనేది చూడొచ్చు. ఇది కుబేరలింగం నార్త్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి 7th లింగం అనమాట. ఇది అయిపోయినాక ఫైనల్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం నార్త్ ఈస్ట్కి ఉంటుంది. ఇలా 8 లింగాలు దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి వస్తాము. అక్కడ మళ్ళీ ఇలాగ హారతి ఇచ్చేసి రాజగోపురం దగ్గర నుంచి ఎంట్రన్స్ వెళ్ళొచ్చు. బట్ ఈసారి మాత్రం రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఇవ్వలేదన్నమాట, చాలా క్యూ అనేది ఉండింది. మనం తర్వాత పక్కన ఇంకో గోపురం దగ్గర నుంచి చాలాసేపు వెయిట్ చేసి లైక్ మేమైతే 11:30కి అలా క్యూలోకి వెళ్తే మా దర్శనం అయ్యేసరికి 5:40 అయింది. ఎలాంటి ఇంటిమేషన్ అవేమీ వాళ్ళైతే ఇవ్వలేదన్నమాట. జస్ట్ మాకు గోపురం దగ్గరికి వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. బట్ అలాగే వెళ్తూ ఉండినాం మేమైతే ఇంకా క్యూ లైన్లోనే. మేమైతే మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు ఆ రోజు. వాళ్ళు అడిగితే త్వరగానే దర్శనం అయిపోతుంది అన్నారు కానీ బట్ లేట్ అయింది. జ్యోతులు కాబట్టి చాలామంది వచ్చారు. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం కూడా కాదు, 50 రూపీస్ టికెట్టే, చాలామంది ఉన్నారు. ఇంకా మీకు ఫ్రీ దర్శనం కూడా చూపిస్తాను, నేను దాన్ని కూడా వీడియో తీశాను. ఫ్రీ దర్శనం వెళ్తే ఇంకా అసలు ఆ రోజు దర్శనం కూడా అవుతుందా లేదా అన్నట్లు ఉన్నారనమాట లైన్. ఇదంతా 50 రూపీస్ దర్శనమే. బయట అన్ని క్యూ కాకుండా లోపల కూడా చాలా క్యూ అనేది అయితే ఉంది. ఇలా టన్స్ తిప్పేసి వాళ్ళు పెట్టారు. మనకు వాటర్ ఒక్కటే అవైలబుల్గా ఉంటుంది. మామూలుగా బయట నుంచి ఎవరైనా పీపుల్ వచ్చి ఏదైనా అమ్మడం అలా కూడా ఉండదన్నమాట. మొత్తంగా 5:40కి అయితే మాకు దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాము, శివుడిని అమ్మవారిని ఇద్దరిని చూసుకొని. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం మనకి అమ్ముతారు 10 రూపీస్కి అలాగా. ఇలా బ్యాక్ సైడ్ గోపురం నుంచి అయితే మనకి ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న లైన్ అంతా ఇది ఫ్రీ లైన్ అనమాట. ఇంకా లోపల కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఎంత లెంత్ ఉందో దీనిపైన మనకి లోపల ఉంటారు జనాలు. అంటే క్యూ లైన్ అనేది ఇంకా కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. నేనైతే బయటనే చూపిస్తున్నాను, లోపలికి మనకి అటు సైడ్ ఉండదు మనం వెళ్ళడానికి. క్యూ అనేది అడ్డంగా ఉంటారు అన్నమాట. మనం ఫుల్గా గుడిని చుట్టూరు అయితే వెళ్ళలేము, పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి. ఎవరైనా లేనప్పుడు అయితే నాకు తెలియదు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇట్లా కొంచెం రష్ అనేది ఉంటుంది బాగానే. ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ చూపిస్తున్నాను కదా లైన్లో, ఈ లైన్ అంతా ఫ్రీ దర్శనం వాళ్ళనమాట. వీళ్ళు మార్నింగ్ 10-11 అట్లా టైం నుంచి చాలామంది ఉన్నారు. అలాగే చూడండి ఈ లైన్ అనేది ఎంత పెద్దగా ఉందో.
ఇందులో చాలామంది అయితే మార్నింగే గిరి ప్రదక్షిణ చేసేసి వచ్చి క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకైతే పాపం కాళ్ళ నొప్పులు అలాగైతే ఫుల్ ఉంటాయి. ఎందుకంటే 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఈ గుడిలో మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ లాగా వాళ్ళు క్యూ లైన్స్ అయితే వేశారు. ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదన్నమాట, ఇంతమంది జనాలు ఉన్నారు, మీరు బయట తినేసి రండనో లేదంటే వెయిట్ చేసి మళ్ళీ కుదిరితే రండి కాసేపు ఆగిన తర్వాత అలాగ ఏమైతే ఇంటిమేషన్ ఇవ్వలేదన్నమాట. అందరూ అయితే క్యూ లైన్లోకి వచ్చేసారు. ఇంకా అలాగే క్యూ లైన్లో కూర్చున్నారు. వీళ్ళకి ఇంకా దర్శనం ఎంతకైందో తెలియదు. నేను వీడియో తీసేప్పటికే 6 o'clock అలా అయింటుంది. దానికి ముందు నుంచే వీళ్ళు ఉన్నారనమాట. మేము కొంతమందిని అడిగితే వాళ్ళు 10-11 అలా చెప్తున్నారు. కొంతమంది లేట్గా కూడా వచ్చిండొచ్చు. బట్ చాలామంది అయితే ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు 1కి వచ్చినా కానీ పాపం తినకుండా అలాగే ఉండి ఉంటారు. వీళ్ళు కొంచెం ఇంటిమేషన్ ఇస్తే బెటర్గా ఉండేది అనిపించింది. మేమైతే చెప్పాము కొంతమందికి, ఇట్లా 6 hours పట్టింది దర్శనానికి, కొంచెం చూసుకోండి, ఏమైనా ఉంటే తినండి అన్నట్లు చెప్పాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కొంతమంది అయితే బయటకు వచ్చేస్తున్నారు పాపం వెయిట్ చేసి. ఇంకా నేను వీడియో తీసింది ఇట్లా సైడ్కి ఉన్నది మాత్రమే. గుడి చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట. ఫ్రీ దర్శనము గుడి లోపల నుంచి బయటకు వచ్చి మళ్ళీ గుడి లోపలికి వెళ్తుంది. సో ఇదంతా గుడి బయట. గుడి లోపల స్టార్టింగ్ ఉంటుంది. ఆ స్టార్టింగ్లో కూడా ఇంకా క్యూ లైన్లో జనాలు ఉన్నారనమాట. ఎండింగ్ స్టార్టింగ్ 2 గుడి లోపల ఉంటాయి. మిడిల్లో మటుకు గుడి బయటకు ఉంటుంది. నేను చూపిస్తున్నది మొత్తం గుడి బయటనే ఉంది. గుడి లోపల ఇంకెంతమంది ఉన్నారు అనేది మనకైతే తెలీదు. మేమైతే ఇటు సైడ్ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోయాము. ఈ గోపురం నుంచి నేను అయితే ఒక గోపురం నుంచి ఇంకో గోపురానికి ఇచ్చాను. బట్ క్యూ లైన్ ఈ గోపురం నుంచి ఇంకో గోపురం వరకు కూడా ఉంది. ఇంకా దర్శనం అయిపోయాక లడ్డు ఇచ్చారు. ఆ లడ్డు తినేసి దీపాన్ని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి. బాయ్.